హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. రుద్రతో ఏది అంత ఈజీ కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్లో ఏదైనా తేడా వస్తే ఎటువంటి డ్రగ్ అవసరం లేకుండానే రుద్రలోని రాక్షసుడు బయటికి వస్తాడు. అది బాగా తెలిసిన ఏసీపీ పోలీస్ బుర్రకి ఎంతకు మించి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో, ఓకే రుద్ర, విత్ ఇన్ 2 అవర్స్లో బెస్ట్ టీమ్ని సెట్ చేసి నీకు రిపోర్ట్ పంపిస్తాను అంటూ సాలిడ్ ఆన్సర్ ఇచ్చి సౌర్య కాల్ కట్ చేస్తే అంతా విన్న శేఖర్, మయూరి గారిని డౌట్ చేస్తున్నావా అంటూ ముందుకు వచ్చాడు. ఎటువంటి సిల్లీ క్వశ్చన్స్ అడక్కు. మేడం గారు అన్వీర్తో అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు ఇలా ఎందుకు చేశారని సీరియస్ అయ్యావు. ఇప్పుడు డౌట్ పడుతున్నావా అంటూ నన్నే కార్నర్ చేస్తున్నావు. ఈ ట్రాష్ నంతా బుర్రకు తీసుకోకుండా నీ డ్యూటీకి కనెక్ట్ అవ్వరా అంటూ స్మూత్ గా సజెషన్ ఇస్తూ ఉంటే, నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉందిరా. పోయి పోయి మనం శత్రువుల దగ్గరికే వచ్చావా అంటూ నెర్వస్ ఫీల్ అయ్యాడు శిఖర్. "ఉమ్, నా శత్రువు ఎవరో నాకు తెలుసు. బట్ వాళ్ళ టార్గెట్ ఏంటో నేను తెలుసుకోవాలి. ఈ లోపు నాలోని బీస్ట్కి యాంటీడోట్ ప్రిపేర్ చేసే పనిలో మీరుండండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మెయిన్లీ ఈ విషయం అమ్మల దగ్గర డిస్కస్ చేయొద్దు. వెనక ముందు ఆలోచించకుండా రిస్క్లోకి దూకుతుంది" అని ఎప్పటిలా రుద్ర నార్మల్గానే వార్న్ చేసినా ఆ వార్నింగ్లోని డెప్త్కి కనెక్ట్ అయిన శిఖర్ సరే అనడంతో పాటు ఇక ఆ డిస్కషన్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇద్దరు అలా ఓపెన్ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తూ వాళ్ళకి కావలసిన చేంజ్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగానే కాఫీ పట్టుకుని వచ్చింది ఇష్రాత్. మిల్క్ యాడ్ చేసిన రెగ్యులర్ కాఫీ శిఖర్కి ఇచ్చి బ్లాక్ కాఫీ రుద్రకిచ్చి వేలు తిరిగితే రిలాక్స్ గా కాఫీ సిప్ చేయడమే తుప్పమంటూ బయట కూసేశాడు రుద్ర. ఆ సౌండ్ కి కంగారుగా వెనక్కి తిరిగిన ఇష్రాత్ ముఖంలో భయం తాండవిస్తూ ఉంటే, ఏమైందిరా అంటున్న శిఖర్లో డౌట్ తో ఇష్రాత్ ని వెనక్కి రమ్మని వేళ్లతోనే పిలిచిన రుద్ర, నీ కాఫీ టేస్ట్ చేయి అంటూ నార్మల్ గానే చెప్తే వెంటనే టేస్ట్ చేసి గుడ్ అంటూ పాజిటివ్ ఆన్సర్ ఇచ్చాడు శిఖర్. నాకు బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ ఎవరు చెప్పారు అంటూ ఇష్రాత్ని అడిగితే బెదురుగానే ఐరా పేరు చెప్పడంతో, ఓకే, యూ కెన్ గో అంటూ కప్పు పక్కన పెడుతూ చెట్టు కింద ఉన్న కొండరాళ్ల అరుగు మీద కూర్చున్నాడు రుద్ర. నవ్వుతున్న మనోడి ముఖానికి డౌట్ గానే చూస్తూ కాఫీ టేస్ట్ చేసిన శిఖర్ కూడా పుసుక్కున బయట కుమ్మి, ఏది కూడా ఆలకేనా అంటూ మింగుడు పడని చేదు మొహల్లా చూపిస్తూ అడిగితే, అక్కడ ఇంటి గుమ్మల్లో గడపకి క్రాస్ గా వాలి కాఫీ తాగుతున్న ఐరా పాపను చూస్తూనే, అమ్మలు సత్యభామ లెక్క, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటూ క్లారిటీ ఇచ్చి అదే కాఫీ కంటిన్యూ చేస్తూ ఉంటే, అంత చేదెలా తాగుతావురా, అది పారే, ఇద్దరం ఇది షేర్ చేసుకుందాం అన్నాడు సింపతి కురిపించేస్తూ. సజెషన్ ఇస్తున్న డాక్టర్ బాబు ఫేసు ఇంటి వైపుకు తిప్పి, అమ్మ కోపాన్ని ఆడపిల్లలకను అవాయిడ్ చేయకూడదు. యాక్సెప్ట్ చేస్తేనే దానిలోని అందం, అభిమానం రెండూ తెలుస్తాయి అంటూ మొహల్లో భావుకతను రంగరించి మనోడు లెక్చర్ ఇస్తూ ఉంటే, ఎంత డిస్టెన్స్ లో కూడా అందం కనిపిస్తుందా బాబు అంటూ విడ్డూరంగా అడుగుతున్న శిఖర్ ప్రశ్నకు బదులుగా అందమైన అరనవ్వు రుద్ర పెదవుల మీద. నైట్ కి డిన్నర్ మీద కూడా ఇలాగే అలకతో అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి అంటూ పత్తికాయలంత చేసిన కళ్ళను ముందుకు పొడిచి రెట్టిస్తూ ఉంటే, నీ చెల్లి నీ మీద ఎప్పుడు అటాక్ చేయదులే బావా, డోంట్ వరీ, నాకైతే ఇది బాగా నచ్చింది అంటూనే కాఫీ కప్తో లేచి పాకెట్లో హ్యాండ్స్ తోపి స్టైల్గా అల్లంత దూరంలో ఉన్న అమ్మలకి సైట్ కొడుతూ ఉంటే సేమ్ రియాక్షన్ అటువైపు నుంచి కూడా. ఇద్దరి మధ్యలో తల కొట్టుకుంటున్న శిఖర్ తలనొప్పికి కాఫీ పర్ఫెక్ట్ టైమింగ్ తో సింక్ అయింది. సాయంత్రానికి కలత నిద్రతో కళ్ళు తెరిచిన మేనమామను కాకా పట్టే పనిలోకి దిగితే ల్యాప్టాప్ స్క్రీన్ పగిలిపోవడంతో సోఫాలో అడ్డం పడి ఫోన్లోని ప్రొఫెసర్తో డిస్కషన్ పెట్టాడు చేతన్. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన కావ్య సోఫా దగ్గర మోకాళ్ళతో కూర్చుంటే ఏంటి అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు సీరియస్ గా. ముందు ఫోన్ మాట్లాడు మావయ్య, నేను తర్వాత మాట్లాడుతాను అంటూ బిగించిన పెదాలతో గారంగా చెప్పి నెమ్మదిగా చేతులు వత్తుతూ ఉంటే విదిలించుకుంటూ లేచి కూర్చున్న చేతన్ వెనక్కి పొమ్మని కళ్ళతోనే కావ్యని బెదరగొట్టేస్తూ కాల్ కంటిన్యూ చేస్తున్నాడు. తన ఫోన్ పగిలిపోయింది, లేదు అదే తెక్కెక్కి పగలగొట్టింది. మీరు రుద్ర నెంబర్కి కాల్ చేయండి, లేదా శిఖర్ ఇప్పుడు అక్కడే ఉన్నాడు
అంటూ చెప్తూ ఉంటే మాటల్లో సింగిల్ వర్డ్తో కనిపిస్తున్న క్లోజ్నెస్కి మంచి ఫ్రెండ్స్ అయినట్టున్నారు అంటూ క్వశ్చన్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ నుంచి. ఆఫ్ కోర్స్ ప్రొఫెసర్, జస్ట్ లైక్ బ్రదర్స్ అంటూ ఆనెస్ట్గా క్లారిటీ ఇస్తే దట్స్ రియలీ గుడ్ టు లిజన్. బట్ బీ కేర్ఫుల్, మనం అనుకున్న దానికన్నా చాలా సీరియస్గా ఉంది. సమ్ సస్పీషియస్ బ్యాండ్ డ్రగ్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ ఇద్దరి మీద జరిగిన అటాక్స్ చూస్తూ ఉంటే థ్రెట్ ఉందని క్లియర్గా తెలుస్తోంది. సింగిల్గా ఎక్కడికి వెళ్ళకు. అన్ని రుద్ర హ్యాండిల్ చేయగలడు అని మనం కేర్లెస్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు అంటూ స్ట్రాంగ్గా హెచ్చరించి డిఎన్ఏ రిపోర్ట్స్ సెండ్ చేసావా అంటూ చివరిగా అడిగితే జాగ్రత్తలు చెప్పినందుకు ముందుగా థ్యాంక్స్ చెప్పి ల్యాప్టాప్ పగిలిపోయిన విషయం కూడా చెప్పిన చేతన్, శిఖర్కి ఇన్ఫార్మ్ చేస్తాను ప్రొఫెసర్, విత్ ఇన్ మినిట్స్లో మీ డెస్క్టాప్ మీద ఉంటుంది అంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఓకే అంటూ చెప్పిన సిద్ధార్థ్ రిమైనింగ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసి కాల్ కట్ చేయడమే ఫోన్ సోఫాలోకి గిరాటు కొట్టి కావ్యని అదే సీరియస్నెస్తో చూస్తూ ఉంటే, కంగారు పెట్టినందుకు సారీ మావయ్య, ఇంకెప్పుడు అటువంటి తొందరపాటు పనులు చేయను, ప్లీజ్ నన్ను 2 రోజులు ఉండనివ్వు అంటూ మళ్ళీ చేతన్ ముందు కూర్చొని బాగా మారుతోంది కావ్య. నిన్ను 2 రోజులు ఉంచుకోవడానికి బదులు నేను దూకేయడం బెటర్ అంటూ చేతన్ లేవడమే కెరటల్లా రివ్వులు లేచిన కావ్య ఉప్పెనలా చేతన్ మీద పడి వెనక్కి తోసేసి, నేనిప్పుడే వెళ్ళిపోతాను, ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు అన్నావో ఊరగాయ ముక్కల నరికి ఉప్పు కారం పెట్టినట్టు నీకు కూడా పెడతా అంటూ శివాలెత్తింది. ఏనాడు మేనమామ ముందు ఏడవడం గోల చేయడమే తప్ప గొంతేసుకుని అరిచిన దాఖలాలు లేవు. చిన్న మాటకి శివాలెత్తిన కావ్య కోపం తిట్ల రూపంలో కరిగిపోయే వరకు వెయిట్ చేసి తను వెళ్లి బ్యాగ్ సర్దుకుంటుంటే వెనకే వెళ్ళి, చూడవే నన్ను అన్నాడు సీరియస్గా. తిట్టండి తిట్టడమే, ఏడ్చేది ఏడవడమే అన్నట్టు రెండు పర్ఫెక్ట్ ఫ్లోలో మేనేజ్ చేస్తూ, చూడను పో, చూడడమే కాదు అసలు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను, నీకు కల్పించను, 2 రోజులుంటానంటే అదేదో పెద్ద పాపం అన్నట్టు దూకేస్తాను అంటావా? మరి పుట్టినప్పటి నుంచి నీకోసం బతుకుతున్నా నేనేం చేయాలి? సోదికి గుచ్చడం ఇష్టమైతే దారానికి ముడివేయడం ఇష్టం, అవి 2 కలిస్తేనే కదా పర్ఫెక్ట్ కాంబినేషన్. నువ్వు ఎంత తిడుతున్నా ముడేసుకుందామనే నీ వెంట పడుతున్నాను కదూ, అందుకే నీ ఇష్టానికి అంటున్నావు. నువ్వు లేకపోతే నేనేమవ్వాలి, నా బ్రతికేమైపోవాలి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న తనని ముందుకు తిప్పి అమాంతం గుండెల కదుముకొని కదలటానికి లేని విధంగా కావి చుట్టూ చేతులు చుట్టేశాడు చేతన్. ఆ క్షణం వెక్కిల మధ్య ఇరుకాడుతున్న కావ్య ఊపిరి గొంతులోనే ఆగిపోయి తన చెంపలు తడుపుతున్న కన్నీరు చేతన్ షర్టుని అభిషేకిస్తూ ఉంటే చేతన్ స్పర్శ సైతం తెలియని కావ్య బొమ్మలా మిగిలిపోయింది. ఆగ్రాలోని ఎకానమీ రేంజ్ హోటల్ రూమ్, బెడ్రూమ్తో సహా బాత్రూమ్ వరకు క్లీనింగ్ కంప్లీట్ చేసి అంతా పర్ఫెక్ట్ అనుకుంటున్న టైంలో ఎంట్రీ ఇచ్చారు మయూరి. ఎదురుగా ఉన్న కుర్రాళ్ళని చూడడమే ఆమె మొహం ఎర్రబడితే, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ హ్యాండ్స్ ప్యాంట్లోకి తుడుచుకుంటూ దగ్గరికి వచ్చిన ఇద్దరిలో ఒకటి చెంప పగలగొట్టి, ఏం చేస్తున్నారు ఇక్కడ అంటూ మండిపడింది మయూరి. కొట్టించుకున్నవాడు కేవలం బాధపడితే పక్కనున్నవాడి కళ్ళలో బాధతో పాటు భయం కూడా కదలాడుతూ ఉండగా, మీరొస్తున్నారని అంటూ భయంతో నెమ్మదిగా చెప్పడంతో ఆగ్రహం అసహనం కలిసిన వేగంతో హ్యాండ్ బ్యాగ్ బెడ్ మీదకి విసిరి కొట్టిన మయూరి రూమ్ మొత్తం తరిచి చూస్తూ, దుర్గీభాయ్ పంపించే వాళ్ళని బయటికి, ఇంకోసారి వాళ్ళ మొహాలు కూడా నాకు కనపడకూడదు అంటూ ఆర్డర్ వేసింది మయూరి. నెక్స్ట్ సెకండ్ వాళ్ళు బయటకు నడిస్తే వెనకే వచ్చిన దుర్గీబాయ్, మీరిక్కడికి వచ్చింది ఉద్యోగాలు చేసుకొని మీ కాళ్ళ మీద మీరు బతకడానికి, మీరిక్కడ ఎందుకున్నారు, గది బుక్ చేసుకుని పొమ్మన్నాను కదా అంటూ ఇద్దరిని మందలిస్తూ ఉంటే, హవేలీలో ఉండవలసిన మేడం ఎటువంటి హోటల్స్లో ఉండడం ఏమీ బాగలేదు దుర్గీబాయ్ అంటూ చెప్పారు ఇద్దరు ఒకేసారి కోరస్గా. దీది అలా ఉండబట్టే ఈరోజు మీరు ఇక్కడిలా మీ కాళ్ళ మీద నిలబడ్డారు. గొప్పగా ఊహించుకొని ఇష్టానికి చేసి దీది కోపానికి గురికాకండి. అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను, అప్పటి వరకు ఇటు పక్కకి రావద్దు అంటూ గట్టిగా చెప్పిన దుర్గి లోపలికి వచ్చేసరికి 3 అడుగుల బాల్కనీలో నిలబడి ప్రపంచ 7 వింతల్లో ఒక వింతగా నిలిచిన తాజ్మహల్ని చూస్తోంది మయూరి. దీది టీ చెప్పమంటావా అంటూ దుర్గి అడిగితే, నాకిప్పుడేమీ వద్దు, ఫోన్ వస్తే ఇవ్వు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అనడంతో లోపలికి వెళ్ళిపోయింది దుర్గి. తాజ్ మహల్ కోల్పోయిన ప్రేమ మీద నిర్మించిన ప్రేమ కట్టడం.
అదే ప్రేమ మీద నమ్మకాన్ని కోల్పోయిన మయూరికి ఇష్టమైన కట్టడం. చీకటిలో ఒంటరిగా నిలిచి విద్యుత్ దీపాల కాంతిలో వెలుగుతున్న తాజ్ మహల్ రూపాన్ని కళ్ళతోనే ఆరాధిస్తోంది మయూరి. నేల మీద పడుతున్న హాట్ వాటర్ ఆవిర్లు కక్కుతూ వాష్రూమ్ అద్దాలను చుట్టేస్తే రివర్ ఫ్లోస్ ఇన్ యూ అంటూ సాఫ్ట్ రొమాంటిక్ మ్యూజిక్ కి కోడి నాగుల్లా పెనవేసుకున్న శరీరాలు లయబద్ధంగా కదులుతూ ఉంటే షవర్ సైతం వాళ్ళ ఫీలింగ్స్ కి తాళం వేస్తూ దేహాలను తడుపుతోంది. నాలుక లోతుల్లో దాగిన మకరందాలను మరింత లోతుగా చురుకోవడానికి వీలుగా నేహ బాడీని లిఫ్ట్ చేసి లిప్స్ వదలకుండానే వేద్ వాల్ కి కోల్ చేస్తూ ఉంటే కాళ్లతో వెన్ను చుట్టేసి భర్తను బలంగా తనలోకి అదుముకుంటున్న నేహ అతని షోల్డర్స్ లోకి గోళ్లను దింపుతూ బరువుగా వదులుతున్న సౌండ్స్ తో వేద్లో వేగాన్ని పెంచింది. అదురుతున్న దేహాల మధ్య చెమటలు పుట్టుకొస్తూ షవర్ వాటర్ని కిందకి తోసేస్తూ ఉంటే చుక్కలు చుక్కలుగా నేల జారుతూ ఇద్దరి వేడి నిట్టూర్పులకు హాట్ మ్యూజిక్ సెన్సేషన్ ని యాడ్ చేస్తున్నాయి. వాష్రూమ్ అన్ని కార్నర్స్ లో రిథమ్ ఇంకా వైబ్రేట్ అవుతున్న రొమాంటిక్ మ్యూజిక్ ని డామినేట్ చేస్తూ బెడ్ మీద ఫోన్ భయంకరంగా మోగుతూ ఉంటే పీక్ మూమెంట్ లో హెవీ ఎమోషన్ తో నేహ షోల్డర్ ని నోటి నిండా పట్టిన వేద్ బలంగా ఊపిరి వదిలి అంతకన్నా బలంగా నేహ శరీరాన్ని బిగించిన క్షణం భర్త మీద వాలిపోయిన నేహలో తీరాన్ని చేరిన సన్నటి అలల రాగం వేగంగా విడుస్తున్న ఊపిరితో కలిసి మధురంగా అతని వెన్నును స్పృశిస్తోంది. ఇప్పటి వరకు నిట్టూర్పులతో యుద్ధం చేసిన గుండె భద్రంగా ఊపిరి తీసుకుంటున్న క్షణం వినిపిస్తున్న ఫోన్ సౌండ్ కి నేహ మెడ మీద ముద్దు పెట్టి మే మమ్మీ అంటూ చెప్పాడు చూసినట్టే. ఆ గొంతులోని వెటకారానికి మమ్మీ మీద కోపం పోలేదు కదూ అంటూ గుప్పిలతో వేర్ చుట్టూ బిగించి కళ్ళు మీద ముద్దు పెడితే నా అన్న మీద తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు. ఇన్ఫాక్ట్ అసలు రాదు. ఎప్పుడైనా ఏదైనా లిమిట్స్ దాటినా అది ఆ క్షణం వరకే అంటూ సింపుల్ గా క్లారిఫికేషన్ ఇస్తూ తనని అలాగే ఎత్తుకుని వెళ్లి షవర్ కింద దించాడు. దాన్సర్ తో ఇంకేదో వెతుకుతున్న నేహ కళ్ళు అతని మీదే నిలిస్తే వాట్ అంటూ అడిగి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి మెడ చుట్టేసిన హెయిర్ ని షవర్ వాటర్ కింద సెట్ చేస్తూ ఉంటే నా మీదున్న ప్రేమ కన్నా రుద్ర మీద ఉన్న కోపమే ఎక్కువ కదూ అంటూ అనుమానంగా అడిగితే రుద్ర నన్ను వదిలి నాన్నతో వెళ్ళినప్పుడు పుట్టిన కోపం నీ పరిచయంతో పక్కన పెట్టలేను. ఆఫ్ కోర్స్ వాడి మీద కోపం తర్వాతే నీ మీద ప్రేమ మొదలైంది. నేనున్నంత వరకు ఇవి రెండు నా నుంచి దూరం కావేమో అంటూ నేహ లిప్స్ ని ఫింగర్ తో రబ్ చేసి చంపకి ముద్దు పెట్టాడు. చేతిని టైట్ గా లాక్ చేసి కిస్ చేసిన నేహ అతన్ని ఇంకా టైట్ గా హగ్ చేసుకుంటుంటే ఆఫీస్ కి వెళ్ళాలి అంటూ చెవి దగ్గర అల్లరిగా గుర్తు చేస్తే ఇడియట్ అంటూ అబ్బాయి గారి చెంపకి బైట్ మార్క్ వేసి టవల్ చుట్టుకుని బయటకు వచ్చిన నేహ ఫోన్ తీసుకోగానే 18 మిస్డ్ కాల్స్ దర్శనమిస్తూ ఉంటే అవి మొత్తం తల్లి దగ్గర నుంచి కావడం కొసమెరుపు. స్క్రీన్ కార్నర్ లో టైం చూస్తే వాష్రూమ్ లోకి వెళ్లి గంటన్నర అయిందని చెబుతూ ఉండడంతో గులాబీ బుగ్గలు మెరిపిస్తూనే ముద్దుగా భర్తను తిట్టుకుని ఫోన్ బెడ్ మీదకి విసురుతూ ఉండగానే మళ్ళీ మోగుతుంటే హా మమ్మీ, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు అంటూ కాల్ ఆన్సర్ చేసి వాట్ హ్యాపెన్ మమ్మీ, ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు అంటూ అడుగుతూనే రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి విండో కర్టెన్ ఓపెన్ చేస్తూ ఉంటే ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు టెన్షన్ వస్తుంది కదా బేబీ అంటూ ఎదురు సీరియస్ అయింది సోనాలి. ఆ మమ్మీ అని గట్టిగా నొక్కిపెట్టి పిలిచిన నేహలో అసహనం తొంగి చూసి నేను నా హస్బెండ్ తో ఉన్నాను మమ్మీ, ఇంకెందుకు టెన్షన్ అంటూ స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే ఆ మాట పట్టించుకోకుండానే దట్స్ ఓకే, రుద్ర ఎక్కడున్నాడు అంటూ స్ట్రెయిట్ గా పాయింట్కి వచ్చింది సోనాలి. మమ్మీ, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నా గురించి టెన్షన్ అన్నావు, రుద్ర గురించి అడుగుతున్నావు. ప్రశాంతంగా ఉన్న నన్ను ఎందుకు మమ్మీ డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ ఈసారి నేహ పాప సీరియస్ అయితే పడుకుందామంటే నిద్ర రావడం లేదు, ఇంటికొచ్చి మరీ కాల్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకో. నా టెన్షన్ అంతా నీ గురించి, నీ మొగుడు గురించే. ఆ రుద్ర సిటీలో లేడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో ఏమన్నా తెలుసా నీకు అంటూ వరస పెట్టి ప్రశ్నలతో వాయిస్తూ ఉంటే అప్పుడే బయటకు వచ్చిన వేద్ నేహను వెనక నుంచి హత్తుకుంటూ తన చేతుల్లోని ఫోన్ తీసుకొని రుద్ర ట్రీట్మెంట్ కోసం జైపూర్ వెళ్ళాడత్తయ్య. బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ కూడా ఏదో ఉంది, బట్ ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నాడు. నాకే తెలియని డీటెయిల్స్ ఇంకా నేహకెలా తెలుస్తాయి అంటూ సాఫ్ట్ గా ప్రశ్నించేసరికి ఊహించని అల్లుడి ఎంట్రీతో ఉలిక్కి పడింది సోనాలి. మీకు ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయండి అత్తయ్య, ప్రాబ్లం లేదు. ఇది మన ఫ్యామిలీ.
ఆయన మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు రుద్ర. వాడి మీద నాకు కోపం ఉన్నది నిజం. నా జీవితంలో నేహ ఉన్నది కూడా నిజం. తను అన్నిటికీ టెన్షన్ అవుతోంది. సో, ప్లీజ్ తనని డిస్టర్బ్ చేయకండి అంటూ అంత సెన్సిబుల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, మీకు ఇంకా ఏం డీటెయిల్స్ కావాలి? అంటూ సాఫ్ట్ వాయిస్‌తో అడుగుతూ ఉంటే, ఫోన్‌లో వింటున్న సోనాలి ఫ్యూజులు పేలిపోతున్నాయి. ఇక్కడ కౌగిలిలో బందీగా ఉన్న నేహ షాక్‌లో స్ట్రక్ అయితే, అత్తయ్య వింటున్నారా? అంటూ మళ్ళీ పిలిచేప్పటికి తేరుకున్న సోనాలి, ఆ! ఆ! ఐయామ్ లిజనింగ్ వేద్. నువ్వు ఇంత పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతావని అస్సలు అనుకోలేదు అంటూ తన షాక్ స్టేట్‌కి రీజన్ చెప్పింది సోనాలి. ఇదంతా మన ఫ్యామిలీ అత్తయ్య. మీరు కూడా మా గురించే కదా టెన్షన్ పడేది అంటూ పాయింట్ చేస్తూ ఉంటే, అవునవును రుద్ర, అదే మీ అన్నయ్య అంటూ ఆల్రెడీ ఉన్న కంగారులో రెస్పెక్ట్ మిస్ అయిన పిలుపుకి తత్తర పడుతూ ఉంటే, ఇట్స్ ఓకే అత్తయ్య, వాణ్ణి ఎలా పిలిచినా నాకు ప్రాబ్లం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు వేద్. నేహకు వేడి వేడి బొబ్బట్లో బూరెలో అరచేతిలో వడ్డించినట్టు కాలిపోతున్న అయోమయం ఒక పక్క, గుమగుమల ఆనందం మరో పక్క కలుగుతూ ఉంటే, బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే అది కూడా రుద్ర కోసమేనా? దానిలో మీ ఇన్వెస్ట్మెంట్ ఉందా? మీకు లాభం తెచ్చేదా? లేదా ఎప్పటిలా మళ్ళీ అంతా రుద్ర హ్యాండిల్ చేస్తున్నాడా? అంటూ ఈవినింగ్ లేడీస్ క్లబ్‌లో రేగిన దుమారం, అందులోని డౌట్స్ వేద్ ముందు ఉంచితే, ప్రెజెంట్ ఏదైనా డాడ్‌కే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అత్తయ్య. కంపెనీస్ ప్రాపర్టీస్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవేవి కూడా నా ఇన్వాల్వ్‌మెంట్‌తో లేవు. అంతా రుద్రనే చూసుకుంటున్నాడు అంటూ సింపుల్‌గా వేద్ క్లారిటీ ఇస్తూ ఉంటే, అప్పుడు నీకేముంటుందల్లుడు? మొన్న ఆ ఫార్మ్ హౌస్ మీ అమ్మ పేరు మీదనే కొన్నాడు. మెహతా సొల్యూషన్స్ నీకోసం అన్నారు. కానీ మొత్తం రుద్రనే చక్రం తిప్పుతున్నాడు. మెహతా టెక్‌లో నీకంటూ ఉన్నది 20% షేర్ వాల్యూ. ప్రాపర్టీస్, కంపెనీ, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంతా రుద్ర చేతిలో ఉంటే ఇక నీకు మిగిలేదేంటల్లుడు అంటూ నిలదీస్తున్న సోనాలి అమావాస్య రాత్రి కొరివి దెయ్యం పట్టిన దానిలా ఊగిపోతోంది. టెన్షన్ పడకండి అత్తయ్య, ఆ అమ్మ పేరు మీద ఏది ఉన్నా వారసత్వంగా అవన్నీ నాకే. ఇక ప్రాపర్టీస్, కంపెనీస్, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంటారా, అవన్నీ సాధించాలంటే ముందు నేను గెలవాలి. దాని మీదే ఫోకస్ చేశాను. నా గెలుపు కోసం నేహ పెడుతున్న ఎఫర్ట్స్, కాన్ఫిడెన్స్ మీరు కూడా పెడితే నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. మీరు రిలాక్స్‌గా ఉండండి అంటూ నింపాదిగా వేద్ చెప్పిన నిజానికి చల్లబడిన సోనాలి, దానితో తర్వాత మాట్లాడతాను వేద్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ బెడ్ మీదకి విసిరి వేద్ నేహను ముందుకు తిప్పుకొని టవల్ మీద ఉన్న తన అప్పర్ చెస్ట్ పైన మునిపంటితో ముద్దుగా బయట వేసి ఈ లోకంలోకి తీసుకొస్తే, "స్" అంటూ నొప్పికి రుద్దుకుంటూ వెనక్కి వెళ్ళిన నేహ, ఇది నువ్వు కాదు, మమ్మీ దగ్గర ఎందుకు నటిస్తున్నావు అంది ముక్కుసూటిగా. మరి నేహ క్వశ్చన్‌కి వేద్ ఆన్సర్ ఏమిటి? కావాలనే అత్త ముందు నటిస్తున్నాడా? రుద్ర, ఐరా మధ్య జరుగుతున్న చిలిపి యుద్ధాలు ప్రణయ కావ్యాలుగా మారేదెప్పుడు? రుద్రపై యూజ్ చేసిన బ్యాండ్ డ్రగ్ వెనుకున్న హ్యాండ్ ఎవరిది? రుద్ర కోసం సిద్ధార్థ్ ఇండియా రానున్నాడా? ఐరా మైత్రి కోసం వెయిట్ చేస్తున్న బాలచంద్రన్ పరిస్థితి ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.